నమస్తే, ఆదాబ్. నేను మీ నాగార్జున. ఓ సారీ, నేను మీ చిట్టి ద డాల్. దేవుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చాడు, ఇంత క్యూట్నెస్ ఇచ్చాడు, కానీ ప్రాణం పోయడం మాత్రం మర్చిపోయాడు. కానీ ఈ బిగ్ బాస్ గురించి నేను మీతో మాట్లాడడానికి, నా ఒపీనియన్స్ చెప్పడానికి ఒక గంట ప్రాణం అప్పుగా తీసుకొని వచ్చాను. ఈరోజు మనం బిగ్ బాస్ వీక్ 1లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఈ సీజన్ మనందరికీ తెలిసినట్టుగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ముందుగా మన నాగమామ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్ అనుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. అండ్ కామనర్స్తో మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళి హౌస్ చూపించారు. హౌస్ మాత్రం సో బ్యూటిఫుల్, సూపర్గా ఉంది. నాకు కూడా వెళ్ళాలని ఉంది. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సీజన్కి నాలాంటి డాల్స్ని కూడా ఇన్వైట్ చేస్తారేమో. ఎన్ని సీజన్స్ సెలబ్రిటీస్, ఈ సీజన్ కామనర్స్, నెక్స్ట్ సీజన్ బొమ్మల్ని కూడా పిలవచ్చు, ఎవరికి తెలుసు. ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఒక్కొక్క కంటెస్టెంట్ ఎంట్రీ. ఫస్ట్ తనూజ గారు ఎంటర్ అవుతారు. సెకండ్ హౌస్ మేట్ ఫ్లోరా గారు. సో వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. నెక్స్ట్ కామనర్స్ నుండి మన ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. వాళ్ళిద్దరిలో కళ్యాణ్ వాష్రూమ్ డ్యూటీ ఫ్లోరా గారికి ఇస్తారు. నెక్స్ట్ మన ఇన్ను ఎంట్రీ. నెక్స్ట్ సెలబ్రిటీగా సృష్టి వర్మ ఎంటర్ అవుతారు. నెక్స్ట్ కామనర్స్ నుండి బిందు మాధవి గారు వచ్చి మాస్క్ మంది సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారు. మన హరీష్ గారు ఇన్నుకి క్లీనింగ్ డ్యూటీ వేస్తారు. నెక్స్ట్ భరణి గారు, రితి చౌదరి ఇద్దరు ఎంటర్ అవుతారు. నెక్స్ట్ కామనర్ డెమాన్ భవన్ని లోపలికి పంపిస్తారు. డెమాన్ వెళ్ళి అంట్ల కడిగే డ్యూటీ రితుకి ఇస్తారు. తర్వాత సెలబ్రిటీస్ నుండి సంజన, రాము రాథోడ్ ఇద్దరు వస్తారు. తర్వాత నవదీప్ గారు వచ్చి దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు లోపలికి వెళ్తారు. ఇంకా ఓన్లీ 1 కామనర్కే ఛాన్స్ అని ప్రియా శెట్టిని సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంకా సెలెక్షన్ అయిపోయిందని మన నాగమామ హౌస్ లాక్ వేయడానికి చూస్తే శ్రీముఖి గారు వచ్చి 1 సెకండ్ అని మరీ ఛాన్స్ అడిగి ఇంకొకరిని పంపిస్తా అని చెప్తారు. ఆ పంపించిన మంచి కంటెస్టెంట్ పంపిక మన మర్యాద మనీష్ మన అన్నని లోపలికి పంపిస్తారు. ఓవర్ థింకర్, గేమ్ చేంజ్ చేస్తాడు, స్ట్రాటజీ వేస్తాడు అని ప్రతిలాడమని పంపించారు మన మర్యాద మనీష్ గారిని లోపలికి. శ్రీముఖి ఇప్పుడు ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఈ మర్యాద మనీష్ని ఎందుకు పంపించానా అని. సో ఏదైతే అదేంటి. ఇంకా నాగమామ హౌస్లోకి వేసి ఎపిసోడ్ని ఎండ్ చేస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ 2. ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయండి. సెలబ్రిటీస్, టెనెంట్స్, కామనర్స్, ఓనర్స్. మెయిన్ హౌస్లో మన కామనర్స్ అండ్ ఓనర్స్, స్మాల్ హౌస్లో సెలబ్రిటీస్ అండ్ వాళ్ళకి డ్యూటీ స్టార్ట్ అయిపోయాయి. చిన్న గొడవలతో స్టార్ట్ అయింది. మనీష్ అప్పుడే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాను అని ఫిక్స్ అయిపోయి వాళ్ళ నాన్న కోసం తెచ్చిన షర్ట్ చూపిస్తాడు. ఇన్ను పాపం ఊడ్చినట్టే అంటాడు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి అసలు గొడవ. ఈ ఓనర్స్ అయితే, ఈ కామనర్స్ అయితే వాళ్ళే ఈ బిగ్ బాస్ హౌస్కి ఓనర్స్ లా ఫీల్ అవుతున్నారండి. అదేందో వాళ్ళ హౌస్ లాగా వాళ్ళ సెలబ్రిటీస్తో పనులు చేయించుకుంటూ వీళ్ళు నిజమైన ఓనర్స్ లా ఫీల్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ఏదో వాళ్ళ సర్వెంట్స్ లాగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళే ఓవర్ చేసి మళ్ళీ వీళ్ళే వాళ్ళని నామినేట్ చేస్తున్నారండి. ఏం మనుషులో. ఇంకా సంజన గారు ఆమె గేమ్ ఆమె స్టార్ట్ చేశారు. గుడ్డు మింగేసి ఒక్క గుడ్డేగా అనుకుంటూ హౌస్ అంతా గందరగోళం చేశారండి.
ఆ గుడ్డు కోసం హౌస్ అంతా అల్లకల్లాలం అయిపోయింది. చివరకు తనుజ భరణి గారిని ఇరికిచ్చేశారు. ఇంకా హౌస్ అంతా గుడ్డు తిన్న సంజని గారిని వదిలేసి భరణి తనుజ మీద పడ్డారండి. ఈవిడేమో లోపల ఎంజాయింగ్. మనీష్ ఫుల్ ఆన్ ఫైర్ అని రాము. మనీష్ వస్తే నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుందండి, తెల్లగారు కదా. మనీష్ రాముతో చాలా చిరాక్క, చాలా అంటే చాలా చిరాక్క. నువ్వు ఫేక్ అని చాలా చిరాకు పెట్టి మర్యాద లేకుండా మర్యాద మనీష్ మాట్లాడిన విధానం విచ్ ఇస్ వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్. నాకైతే గుండు పగల కొట్టబుద్దయిందండి. నిజంగా ఏమన్నా అనుకోండి మీరు, నాకు కానీ దేవుడు ప్రాణం ఇచ్చి ఒక్కసారి మనీష్ దగ్గరికి వెళ్ళి పంపిస్తే గుండు 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 పగలగొట్టి 1 minute వచ్చేస్తానండి. అంత చిరాకు వచ్చింది నాకైతే. నెక్స్ట్ ఇమ్ము వర్సెస్ హరిత హరీష్. maskman.com. గుండెంకిల్. నేనేదో సరదాగా అన్నానులేండి గుండెంకిలని. హరీష్ గారు ఉంటే నేను బొమ్మను ప్రాణం లేదని కూడా ఆలోచించకుండా నన్ను విసిరేస్తారండి. నో డౌట్. నన్నెందుకన్నావు గుండెంకిల్ అని నన్ను ఎత్తి పడేస్తారండి. నాకెందుకండి, నేను హరిత హరీష్ గారు అని అంటాను. ఇమ్ము గుండెంకిల్ అనే మాటకి హరీష్ గారు చాలా హట్ అయిపోయి చాలా పెద్ద రాలంతం చేశారండి. క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. అందులో శ్రీజ సంచిత గారి కోసం ఆడుతున్నారు. మన హరీష్ ఫుల్ ఫీల్ అయిపోయి నువ్వు మన టీంని గెలిపించడానికి ఆడట్లేదు అని పగపట్టేశారండి శ్రీజ గారి మీద. ఏదేదో మాట్లాడేశారు. మన మర్యాద గారు మళ్ళీ భరణి ఇమ్ము మీద కోపంతో రాంగ్ జడ్జిమెంట్ చేశారండి. నన్ను సంచాలక్ చేశారు, నేను గేమ్ మార్చాలి అని ఓవర్ థింక్ చేసి కావాలని ఇమ్ము గారిని ఎలిమినేట్ చేశారండి. మళ్ళీ గుండు పగులు కొట్టాలనిపిస్తుందండి నాకు. కానీ దేవుడు ఒక్కసారి ప్రాణం పోసి అక్కడికి పంపివ్వాలి. మీరు కూడా దేవుణ్ణి ప్రే చేయండి. డప్పారాయడండి. నేనే తెలివైన వాడిని, నాకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరు లేరు ప్రపంచంలో, నేనే తెలివైన వాడిని అనుకునే టైప్. హరీష్ గారు కూడా సేమ్, కానీ ఆయన డిఫరెంట్. గారు అని పిలుస్తారు. గారు అంటే మర్యాద ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అదే అని గారి అంటే ఏముందండి అందులో? ఏమో. నేనే జన్మ, మిగిలిన వాళ్ళందరి ఫేక్. అందరూ గేమ్ కోసం నటిస్తున్నారు. నేను ఏడిస్తేనేమో నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. పక్కన వాళ్ళు ఏడిస్తేనేమో వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు, ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఏంటండి ఈ మాటలు? ఈ మనీష్ హరీష్ ఈ గుండులిద్దరు సేమ్ థింకింగ్. వాళ్ళు ఏడిస్తే జన్మన్, పక్కన వాళ్ళు ఏడిస్తే ఉమెన్ కార్డులు, సింపతి కార్డులు. వాళ్ళే స్ట్రైట్ ఫార్వర్డ్, పక్కన వాళ్ళందరూ ఎదవలు. ఒక్కో టైంలో అయితే బొమ్మలైనా నాకే చిరాకు వచ్చేసిందండి. సరే వీళ్ళ బదులు నన్ను పంపినా పోయేదాన్ని. ఈ మనీష్ అద్దాల్లోంచి చూస్తున్నాడండి బయటికి. అసలు నాకొకటి అర్థం కాదు, అద్దాలు ఎందుకు పడతారండి? చూడ్డానికే కదా, హౌస్ అంతా కనిపించడానికే కదా, బయట వాళ్ళు కనిపించడానికే కదా. నేనేదో అద్దాల నుండి చూసి నేను వాళ్ళని చూస్తున్నా, వీళ్ళని చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ఏం చేస్తారండి అబ్జర్వ్ చేసి? చెప్పండి. ఏంటో ఈ మనిషి డబ్బారాయుడు మనీష్. ఈ ప్రియా శ్రీజ అయితే ఇద్దరు నోరు పారేసుకొని వాళ్ళ గేమ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారండి.
వాళ్ళే ఓనర్స్ లాగా, ఈ బిగ్ బాస్ ఇంటికి ఓనర్స్ లాగా మిగిలిన వాళ్ళందరూ పనుల్లాగా బిహేవ్ చేస్తున్నారండి. ఈ పవన్ కళ్యాణ్ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు. డెమోన్ పవన్ ఏమో అమాయకుడు అండి, మస్తు అమాయకుడు. కళలు చాలా ఉన్నాయి కానీ దాచారు లోపల. మరి పక్కన వాళ్ళు రెచ్చగొడుతున్నారు, సైలెంట్గా ఆడుతున్నారు గేమ్. తనుజ ఎక్కువ కిచెన్లోనే ఉంటుంది, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడుతుంది. రితు ఏమో గిన్నెలతో ఉంది. ఈ డెమోన్ బాబునేమో రితు వెనక నించొని చూస్తూ ఉన్నాడు. ఇల్లు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ ఫ్లోరా గారేమో ఈ వాష్రూమ్స్ కడగడం ఈవిడింత పెద్ద సెలబ్రిటీ, ఏ లైఫ్ బ్రతికొచ్చారు, ఇక్కడ వచ్చి వాష్రూమ్ కడగడానికి వచ్చినట్టుందండి. ఈవిడ కూడా సైలెంట్, ఏమీ లేని దానికి చిన్న ఫ్రీ బర్డ్ అనే మాట పట్టుకొని అదేదో బూత్ లాగా చూసారండి. ప్రాబ్లం ఏంటంటే ఈవిడికి తెలుగు సరిగా రాదు. ఇక షష్ఠి అయితే ఎక్కడా కనపడలేదు, ఒక్క సిగ్గు లేదా అన్నట్టు తప్ప. వచ్చారు, తుడిచారు, 1 week లో అవుట్. ఇల్లు తుడిచారు, 1 week లో వెళ్ళిపోయారు. ఇంక సుమన్ శెట్టి గారు మాట్లాడితే గగనం. ఎప్పుడో ఒక్క పంచ్, వాళ్ళు వేసిన ఒక్క పంచ్కి వీక్ అంతా దాంతోనే సర్వైవ్ అవుతారు. దాంతోనే సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ సరిపెట్టుకోవాలి. ఏం చేద్దాం, ఆయన చాలా జెన్యూన్ అండి, సైలెంట్గా ఉన్నారు, అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు, కూర్చున్నారు, పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటారు అంతే. ఇంకా రాము రాతోడైతే పాపం అండి, వచ్చినప్పటి నుండి బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఐరన్ చేయడం, ఇవ్వడం, మళ్ళీ ఉతకడం, మళ్ళీ ఆరబెట్టడం, మళ్ళీ ఐరన్ చేయడం, మళ్ళీ ఇవ్వడం. బట్టలు ఉతకడానికి తీసుకొచ్చినట్టుందండి ఆయనైతే. కానీ గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడాడు. సంజన గారు క్యాప్టెన్ అయ్యి టాస్క్ పెట్టి ఏదో స్ట్రాటజీ చేసి చాలా తెలివిగా తీసుకున్న థమ్స్అప్ ఇస్తేనే కానీ మీరు గెలుచుకున్న థమ్స్అప్ ఇయ్యమని ఫిట్టింగ్ పెట్టారండి. ఏదో ఒక కంటెంట్ అయితే బిగ్ బాస్కి ఇస్తున్నారు. బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్. వీకెండ్ వచ్చేసింది, మన రాఘమామ వచ్చాడు, హరీష్కి మంచి డోస్ ఇచ్చారండి. అప్పుడు కూడా ఆయన ఒప్పుకోకుండా మన నాగమామది తప్పు, మీరు ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే మన నాగమామకి ఎత్తుకొచ్చి ఎవరు క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు అన్నారండి. ఈ హరీష్ గారు ఇంకా ప్లేట్ మార్చేసి హౌస్ మేట్ సార్ అన్నాడు. మనోడికి బుద్ధి రాదు, చిన్నదానికి నేను తినను, నువ్వు చేయబడితే తినను, నేను చేయబడితే తినను అని కూర్చున్నాడండి. 3 days నుండి ఏం తినట్లేదు. మన మనిషి అయితే గుంట నక్కండి, మామూలు గుంట నక్క కాదు. సారీ, ఇంగ్లీష్లో చెప్పాలి కదా మన మనిషి గురించి. ఓకే, ఫాక్స్, జిత్తులు మరి ఫాక్స్. రాఘమామ అడగగానే తప్పు నాదే సార్ అని ఒప్పేసుకున్నాడండి. మనీ స్ట్రాటజీ ఈ ఒక్క విషయంలో ఒకే ఒక్కసారి వర్కౌట్ అయిందండి. తప్పు చేసి ఒప్పుకొని తిడతారని ముందే గ్రహించి నాదే తప్పు సార్ అని సారీ చెప్పేశారండి. ప్లేట్ తిప్పేశారు మొత్తం. కానీ నాగమామ మనిషికి కూడా గట్టి కోటింగ్ పడుంటే బాగుండేదండి. మిస్ అయిపోయాం. చూద్దాం నెక్స్ట్ వీక్ అన్న ఈ మనీష్ని నాగమామ తీసుకుంటాడేమో. ఏదో ఫన్నీ గేమ్ జరిగింది. ఇంకా తేజ సజ్జ గారు వచ్చారు, ఏ కంటెంట్ ఇవ్వని సృష్టిని ఎలిమినేట్ చేసి పంపించారు మన ఆడియన్స్. ఇదంతా ప్యూర్లీ పర్సనల్లీ, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ నా మీద ఏ కేసులు వేయకండి, అసలే బొమ్మని. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా ఒపీనియన్ మీకు నచ్చితే, నా స్వీట్ క్యూట్ వాయిస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.